హల్లెలూయా. అందరికీ బైబిల్ పట్టుకోండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియున్నా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. నా స్థలములో నిలబడిన దేవాది దేవునికి నేను వందనస్తుడను. అదే విధముగా ఇక్కడ ఉన్నటువంటి దైవజనురాలు అమ్మగారికి, దైవ సేవకుడు ఏలిదర్శిని గారికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారందరూ? కొంతమంది సీరియస్గా ఉన్నారు. ఏంటో సార్ చిన్న నవ్వు నవ్వండి. ఆగారి గారు మనసారా నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏం పేరమ్మా ఇంటి పేరు? నల్లమారా? చెరుపోతులు ఆగారి గారు కాదు, ఈ ఆగారి గారు కాదు, లా ఆగారి గారు. బాగా నంబర్ నల్లమార ఆగారి గారు. ఒకసారి చప్పటి వాటిని ఆవిడకి చెప్పినట్టే చేసింది గట్టిగా. హల్లెలూయా. డాక్టర్ గారు ఏమంటాడో తెలుసా? ఎన్ని బాధలున్నా చూసేపు నవ్విస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఎందుకో తెలుసా? ఆ నవ్వడం ద్వారా రోగం ఉన్నటువంటి పరిస్థితి బయటకు వస్తుంది, ఆయనకు అర్థమవుతుంది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నవ్వుతూ ఉండండి, మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాము. చదవబడినటువంటి దావీదు కీర్తన 103వ దావీదు కీర్తనలో 15, 16, 17 చరణాలు మనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా మనిషి యొక్క విధి విధానముల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనిషి యొక్క ఆయువు ఎలా ఉన్నదంటే గడ్డి వలె ఉన్నదని, అది అడవి పువ్వు పూయినట్లు అది పూస్తుందని, అంతేకాదు అది గాలి వేస్తే రాలిపోతుందని, రాలిపోయిన తర్వాత మరలా దాని సోటు అది ఎరగదు అని నరుని యొక్క ఆయువు గురించి, మనుషుని యొక్క జీవితం గురించి మాట్లాడుతున్న విలువైనటువంటి విధానం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి, మాట్లాడతలేదు, గట్టిగా చెప్పాలి. 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనిషి యొక్క జీవితం చాలా స్వల్పం, చాలా అల్పం, చాలా కొద్దిపాటి జీవితం. ఈ అంచు దినాలలో, ఒకనొక పూర్వపు దినాలలో అయితే, మన పితరుల కాలంలో అయితే మెతుషెల తన జీవన విధానము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 900 చెప్పండి, 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మనిషి యొక్క ఆయుష్ రాను 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 ఎక్కడికి వచ్చేసిందంట? 70 లేదా అధిక బలం అయితే 80 వరకు వచ్చేసింది. అది బైబిల్ చెప్తున్న విధానం. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేశాలలో 103, 105, 115, 117, 120, 125, 150 వరకు నేను విన్నాను, చూశాను. దేవుడి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు ఈ 70 వరకు దేవుడు కుదించడానికి కారణం ఏంటంటే మనిషి చేసినటువంటి తప్పిదం. ఏంటి అంటే దేవుడి మాటను తిక్కరించాడు. చెప్పండి అందరూ కూడా. ఏం చేశాడంట? ఆయుస్సును కుదించడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటను తిక్కరించాడు. ఆ దేవుని మాట విననల్లని మనిషిగా మారిపోయాడు. దేవుడు చేసినటువంటి బిడ్డలు దేవుడి మీదే తిరగబడే పరిస్థితికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. పరలోకములో ఒక యుద్ధం జరిగింది. 2వ వాక్య భాగంలోకి రండి. నేను ఒక వాక్య భాగం, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కదా అక్కడ, కానీ నేను ఒక మాటనే మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తున్నాను. ప్రియులారా, 2వ లేఖన భాగం తీసి రెడీగా ఉంచుకోండి. నేను ఎవరికి అవకాశం ఉంటే అప్పుడు వారు చదవడానికి రెడీగా ఉండండి. అయితే ప్రియులారా వినండి,
మనిషి యొక్క ఆయుస్సు కుదించబడడానికి కారణము దేవుని మీద మనిషి ఏం చేయబడ్డాడు చెప్పాలా? నాన్న చేతులు కట్టాలి, చేతులు పెట్టినా ఇక్కడ. మనిషి దేవుని మీద తిరగబడ్డాడు. ఎవరి మీద తిరగబడ్డాడు? పుట్టినటువంటి కుమారుడు తండ్రి మీద తిరగబడితే ఎలా ఉంటుంది? మాట్లాడాలి. ఏం చేస్తాడు తండ్రి? కోపపడతాడు అనండి. తర్వాత విషయాలు ఏవేవో చేస్తాడు, కానీ నోరు జారుతాడు, చేయి జారుతాడు, కాలేజ్ జారుతాడు, చీపురు కట్ట వస్తుందో, దుడ్డుగారు వస్తుందో, స్కేల్ వస్తుందో, పొలంలో పొయ్యిలో పెట్టిన అధికారం వచ్చే వస్తుందో, దగ్గరలో ఉన్న స్టూడెంట్ వచ్చేస్తుందో, కట్టిప్లేతో నొక్కేస్తాడు, రకరకాలుగా. నా చిన్నతనంలో ఒక ఆమె అయితే తల్లి మాట వినకపోతే ఆ కుర్రోడిని కట్టిప్లేరు తీసి సొంటికి తీసేసి నోరు మూసేస్తుంది. నీకు అర్థమవుతుందా? కట్టిప్లేరుతో సొంటికి తీసేసి తొడకాల మీద గట్టిగా నొక్కేసి అవే ఏడుతుంటే అంటే నోరు మూసేస్తుంది. అంటే రకరకాల కోపం వస్తే రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఒకడైతే ఏదో బాల్ ఆడతారు చూసారా, ఫుట్బాల్ ఆడుతున్నాడు ఆ కొడుకుని ఇంట్లో. ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారు ప్రతి ఏదో పనికొచ్చి పెట్టరావడం, పనికిరాని అన్ని పెడుతుంటారు. వీడు ఎలా కొడతారు, నీ పిల్లలు కూడా ఇలా కొడతారు, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, మీ అమ్మాయిలు కూడా ఇలా చేయి. రకరకాల పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఒక కుమారుడు మన కన్నటువంటి మనము కలిగినటువంటి ఆ కుమారుడు కుమార్తె మన మీద తిరగబడితే మనం చేసే ప్రయత్నాలే, మనకు వచ్చిన కోపానికే పరిస్థితులు ఎలాగుంటే దేవునికి కోపం వస్తే ఏం జరుగుతుంది? పరలోకములో ఒక సింహాసనము దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ సింహాసనము ఎదుట వేవేల దూతలను ప్రతి గానములతో చక్కని దేవుని స్వరమును, పరలోకము యొక్క స్వరమును ఆస్వాదిస్తున్న సమయంలో ఎప్పుడు ఆ దేవుడే కూర్చుంటాడు ఆ సింహాసనం మీద. దేవదూతగా నాకు అవకాశం లేదా అని ఒక దేవదూతకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. హృదయంలో మెదిలిందంట అసూయ. మెదిలినటువంటి అసూయ ఒక్కరిదానే వెళ్తే ఏమవుతాను, నేను ఓడిపోతానని నలుగురు స్నేహితుల్ని ఏర్పాటు చేసుకుందంట దేవదూత. నలుగురు స్నేహితులను ఏర్పాటు చేసుకుని నలుగురు ప్లస్ ఒకటి ఐదుగురు కలిసి అధికారము కోసం అనావుడు చేశారంట. ఎక్కడ? పరలోక రాజ్యములో దేవుని సింహాసనం ఎదుట. ఎప్పుడైతే అధికారం కోసం అలా ఏం చేశారు, అలజడి చేశారు. ఆ అలజడి రాను రాను కెరూబుల నుంచి సెరూబుల నుంచి 24 పెద్దలలో నుంచి అంతేకాదు రకరకాల అక్కడ ఉన్నటువంటి కేటగిరీలు అందరి దగ్గరికి నెమ్మదిగా దేవుని యొక్క చెవులోనికి వెళ్ళింది. దేవుని చెవులోనికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు యుద్ధమును ప్రకటించాడు. ఎక్కడ? పరలోకంలోనే యుద్ధాన్ని ఏం చేశాడు? ప్రకటించాడు. యుద్ధములో ఓడిపోయారు ఈ ఐదుగురు. ఓడిపోయిన ఏం చేయాలా? ఓటమిని అంగీకరించాలి. కాదు అయినను మేము నలుగురు పక్కన ఉంటాము, ఈ 5వ వాడికి నా అధిష్టానం ఇవ్వండి, మీ సింహాసనం పక్కన స్థలం ఇవ్వండి అని దేవుడి మీద మరలా కలబడబోయాడంట. కలబడబోతే వాడిని ఏం చేశాడు తెలిసే? దేవుని యొక్క కాలుతో ఒకే ఒక తాపుతున్నాడు. ఓడిపోయినాడు వల్ల ఎందుకు? ఇప్పుడు ఓడిపోయిన ప్రెసిడెంట్ వెళ్ళి నేను ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చుంటానంటే ఊరుకుంటారా? చెప్పంటారా? ఓడిపోయిన సీఎం వెళ్ళి సీఎం చైర్లో కూర్చుంటానంటే ఊరుకుంటారా? లేదు. అలాగే ఓడిపోయిన ఓటమిని అంగీకరించి నలుగురితో పాటు దేవుడు స్తుతించాలి. స్తుతించడం మానేసి రోజు రోజుకి దేవుని మీద ఏం చేస్తున్నాడు? వీడు ప్లాన్లు వేస్తున్నాడు. ఈ పరలోక పట్టణాన్ని ఎలా సెడిపి వేయాలా, ఈ పరలోక పట్టణాన్ని ఎలా నాశనం చేయాలా, పరలోక పట్టణంలో ఉన్న వారు దూతలందరినీ ఏం చేయాలా, నా వైపు ఎలా తిప్పుకోవాలనేడు ఒక చక్కని చిన్నగా ప్రారంభించాడంట వాడు మినిస్ట్రీ. చెడగొట్టే మినిస్ట్రీ. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను పిల్లల పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మొట్టమొదటిగా తిరగబడిన దేవదూత పేరే లూసిఫర్. చెప్పండి, లూసిఫర్. ఈ తిరగబడిన వాడి ద్వారా భూమి మీద చీకటి లేదంట, భూమి మీద పాపము లేదంట, భూమి మీద చెడుతనము లేదంట. ఈ తిరగబడిన వాడిని దేవుడు త్రోసివేస్తే ఆడికి ఎంతమంది ఉన్నారు స్నేహితులు? చెప్పండి, ఎంతమంది? నేను ఒక్కడే నాశనం అయిపోవడం ఎందుకు? ఇదే మనకి నాశనకరమైన దినం. వచ్చేంద్రా అబ్బాయి మనం కింద పోదామని నలుగురిని తీసుకుని వచ్చేసాడంట. ఆ నలుగురిని తీసుకుని వచ్చినటువంటి కెరూబు, ఈ యొక్క లూసిఫర్, ఈ ప్రధాన దూత అయినటువంటి వాడు చాలా
విధి విధానాలు ఏర్పాటు చేసేసుకున్నాడు. చెడిపోయినాడు ఏం చేస్తాడు? మాట్లాడండి. చెడిపోయినాడు ఏం చేస్తాడు? ఇతరులు కూడా చెడపాలని చూస్తాడు. తన చెడ్డవాడు అంటే వనాన్నంతా చెడిపోయాడంట, అంతేనా? కనుక ఇలాగా వాడొచ్చి వాడొక మినిస్ట్రీ స్థాపించాడు భూమి మీద. ఆ వాడే గాలిగా, ధూళిగా, దయ్యముగా, భూతముగా, భయపెట్టేవాడుగా, అంతేకాదు చీకటి లోకాన్ని, పాపపు పరిస్థితులను తీసుకొచ్చినాడు ఈడే, ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్. అయితే దేవుడు బిడ్డలారా, చదవబడినటువంటి రెండో లేఖన భాగం నేను చదవమని చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చదవండి ఒకసారి. చదవబడిన రెండో లేఖన భాగాన్ని ఒకసారి చూస్తే బైబిల్ చూస్తారు అందరూ. కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది, కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది అని ఒకడు కేకలు వేసి నన్ను అడుగుతున్నాను. కావలివాడు ఉదయమునకును రాత్రియునకును మీరు విచారిద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ రాత్రి సంగతి ఏదో చూద్దాం. రాత్రి నుంచి మనం పొగలోకి వచ్చేసామా? రాత్రి దాటి ఏం చేసాం? పొగలకు వచ్చేసాం, సగం టైం అయిపోయింది, దేవుని ఆరాధిస్తున్నాం. కానీ రాత్రి సంగతి ఏదో తెలుసుకుందాం ఈరోజు. అసలు రాత్రి అనేది బైబిల్లో మొట్టమొదటి వచ్చిందా, తర్వాత వచ్చిందా? చెప్పాలి. మీరు నా ఇంక ఎర్రగా చూసే కంటే బైబిల్ తీసి ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ ఉంటారు. చూడండి ఒకసారి త్వరగా. బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా అర్థమవుతుంది నాకు. ఇంటి దగ్గర ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను, వెలుగును ఏమండి చీకటి ఎక్కడి నుంచి వచ్చిందంటే రాత్రి అన్నాడుగా అక్కడ ఆగాడు. చీకటి ఎప్పుడు పడుతుంది? పొద్దు కులుకున్నప్పుడు అనంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్తానులేండి. పొద్దు కులుకున్నప్పుడు అనంటే పొద్దు కులుకుడు ఎప్పుడు కులుకుతుంది? శీతాకాలంలో ఏ టైంలో కులుకుతుంది, వర్షాకాలంలో ఏ టైంలో కులుకుతుంది, ఎండాకాలంలో ఏ టైంలో కులుకుతుంది. అన్ని రోజులు 3 కాలాల్లో ఒకేలా కొనకొద్దు పొద్దు. మీకు అర్థమవుతుందా? చీకటి ఒకేలాగా రాదు, మనకు తెలుసు అన్నీ, కానీ మనం గమనించు కొన్ని విషయాలు. అందుకే మరలా దేవుడు మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. చీకటి మంచిదైనట్లు చూశాడంట, చీకటిని వెలుగుని వేరుపరిచాడంట. చీకటితో వెలుగుకు పొత్తు ఉండదు, వెలుగుతో చీకటికి పొత్తు ఉండకూడదు. దేవుడి స్తోత్రం. వెలుగు వచ్చేటప్పుడు చీకటి పారిపోవాలి, చీకటి వచ్చేటప్పుడు వెలుగు పారిపోవాలి. రెండాటికి పొత్తు కుదరదు. విశ్వాసికితో అవిశ్వాసికి పొత్తు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. విశ్వాసంతో అవిశ్వాసికి పొత్తుంటే ఇద్దరు కలిసి ఎక్కడికి ప్రయాణం అంటే మనం పాడుతుంటాం చాలా సార్లు. ఓ మానవుడా ఎక్కడికి నీ ప్రయాణము, ఎంతగా నీ ప్రయాసము, మనసుకు శాంతి లేక మదిలో నెమ్మది లేక, మనసుకు శాంతి లేక నీ మదిలో నెమ్మది లేక పరిగెడుతున్నావా సాతానుతో. హల్లెలూయా. ఎక్కడ పరిగెడుతున్నాడంట? ఎవరితో పరిగెడుతున్నాడంట? ఈ పరిగెట్టే వాళ్ళు ఇద్దరు ఎక్కడ పరిగెడుతున్నారంట? విశ్వాసి ప్లస్ అవిశ్వాసి సాతానుతో పరిగెడుతున్నారు. సాతానుడు తీసుకొచ్చినటువంటి, సాతానికి మరో పేరు లూసిఫర్, సాతానికి మరో పేరు వెలుగుదూత. సాతాను వెలుగుదూత అంటే దేవుడి దూత అనుకున్నారు. దేవుని దూతలాగే ఉంటాడు. 2 రెక్కలే ఉంటాయి, ఒక తోక ఉంటుంది. తోక శివని తేలి తోకలాగా ఉంటుంది, బాణం గుర్తుతో ఉంటుంది. అది సాతాను దూత. అమ్మో నాకు దేవదూత కల్లోకి వచ్చిందని భ్రమపడిచిపోయావా? అది దయ్యపు దూత ఉండి నీ పీక బిసిగేసి నిన్న నరకానికి పంపేస్తుంది. దేవుని దూతేదో దయ్యము దూతేదో గుర్తించాలి. చీకట్లో వచ్చింది దర్శనమా,
చీకట్లో వచ్చింది కళ, చీకట్లో వచ్చింది ఆ దేవుని ప్రత్యక్షత ఏంటో నువ్వు మెలకుగా ఉండాలి. ప్రార్థనలో ఉంటేనే ఇవన్నీ నీ గ్రహింపు వస్తాయి. అబద్ధాలు ఆడితే రావు, బూతు మాటలు పలికితే రావు, పోకిరి మాటలు పలికితే రావు, సర్వశక్తులు పలికితే రావు. నీకు దర్శనం కనబడదు, దేవుడు కనబడదు. దైవజనుడు అసలే రాడు నీ కల్లోకి. దేవుని స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఈ చీకటి రాత్రికి ముందు వచ్చే రాత్రికి ముందే వచ్చేదాన్ని ఏమంటారంట? చీకటి. చీకటి పడిన తర్వాత రాత్రిగా మారుతారు. చీకటికి ముందు ఏంటి? దాన్ని ఏమంటారు? పొద్దు కొనకడం అంటారు. దానికి ముందు దాన్ని ఏమంటారు? సాయంకాలం అంటారు. దానికి ముందు దాన్ని ఏమంటారు? మధ్యాహ్నం అంటారు. దానికి ముందు ఏమంటారు? ఉదయము అంటారు. అర్థమవుతుందా మీకు? ఒకదానికి ఒకదానికి ఏముండదు, కలెక్షన్ ఉండదు. దేని సెక్షన్ అది చెయ్యాలో దేవుడు సృష్టిలో సృష్టించినటువంటి ఆ సమయ పాలన సృష్టి క్రమం పాటిస్తుంది, కానీ మనుషులుగా మనం పాటించలేకపోతున్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వెలుగు దూత అయినటువంటి వాడు, ఈ ప్రధాన దూత అయినటువంటి వాడు, ఈ లూసిఫర్ అనే వాడు పరలోకము నుండి త్రోయబడి వాడు ఏం చేశాడంటే చీకటి ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. పాపము దేవుడు సృష్టిని కలగజేయక ముందు ఉందా, కలగ చేసిన తర్వాత ఉందా? నా ప్రశ్న చెప్పండి. పాపము అనేది, చీకటి అనేది, లేకపోతే పాపము అనేది ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు సృష్టిని కలగజేయక ముందే భూమి మీద ఉందా, కలగజేసిన తర్వాత వచ్చిందా? మీకు వాక్యం అర్థమవుతుంటే నాకు కరెక్ట్ సమాధానం చెప్తారు. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి, నాకు కథలొద్దు. చెప్పండి. సృష్టించబడక ముందు ఉంది, సృష్టి జరగక ముందు పాపము భూమి మీద ఉందా, లేకపోతే సృష్టి జరిగిన తర్వాత పాపం వచ్చిందా? చెప్పండి చెప్పండి చెప్పండి. సృష్టి కలగక ముందు ప్రధాన దూతను భూమి మీద దోచేశాడా? సృష్టి కలగజేయక ముందే దూత కిందకు వచ్చిందా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ముందు జరిగిందా పరలోకంలో యుద్ధం? సృష్టి జరగక ముందే యుద్ధం జరిగిందా? జరిగిన తర్వాత దూతం దోచేశాడా? మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీకు కంగారు పడిపోకండి, బీపీ షుగర్ థైరాయిడ్ పెంచేసుకోకండి, జాగ్రత్తగా వింటే వాక్యం. అందుకే చాలా ఈ మధ్యకాలంలో నేను సోది చెప్పడం మానేశాను. బైబిల్లో ఉన్నాయి సోది చెప్పేవారంట, జ్యోతిష్యం చెప్పేవాళ్ళంట. చూపిస్తాను మీకు వాక్యం. నక్షత్రాల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారంట, ఇంకా ఏవేవో చెప్పేవాళ్ళు ఉన్నారంట. ఇందులో అవన్నీ నేను చెప్పను, నా పని అది కాదు. నన్ను బోధించే బోధకుడుగా దేవుడు చేశాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హృదయాన్ని తట్టి అనండి, ఎలాగనంటే హృదయాన్ని తట్టి నడుము కట్టి దేవుని మాటను ప్రకటించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు అనంటే అంటే అది చెప్పడానికి వచ్చాడు. దేవుడి స్తోత్రం. రోజు అయితే ఈ ఆదివారం నేను ఆరాధన అద్భుతంగా చేస్తాను. ఎక్కడైనా నాకు సేవ తెలియలేని ప్రజల మధ్యకి వెళ్ళి చేస్తాను, సేవకుల మధ్య చేస్తాను. ఇంకెక్కడి నుంచి ఇక్కడ ఆరాధన చేయను, అన్నీ నేనే చేసుకుంటే మీరెప్పుడు నేర్చుకుంటారు. అందుకే ఈరోజు సాలిరాజు గారికి ఇచ్చాను ఆరాధన. ఈరోజు ట్రైల్ అది, వచ్చే ఆదివారం చూడండి, అవకాశం ఇస్తే దొరగొడేస్తాడు. దేవుడికి స్తోత్రం. నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. అయిపోయిన తర్వాత ఇంకేమీ లేదు కనుక నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ప్రభా నేను నీ సన్నిధిలో ఒక పనిముట్టుగా ఉండబడాలి. అయితే దేవుడు పెట్టారా, పరలోకంలో యుద్ధం జరిగింది ఎప్పుడు అంటే యెహోవా దేవుడి దగ్గర దేవదూతల మధ్యలో కెరూబుల మధ్యలో 24 పెద్దలు, 12 గడపలు, 12 నెలలకు 12 కాపులు కాసే జీవవృక్షపు పళ్ళు, అవన్నీ కూడా పరలోకంలో ఉన్నప్పుడే అద్భుతమైన రీతిలో ఉంటుండగా శాంతి, సంతోషం, ఆనందం, ప్రేమ, పరిశుద్ధత, పవిత్రత ఉన్నప్పుడే యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ప్రధాన దూత ఏం చేయబడ్డాడంటే త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడినటువంటి ప్రధాన దూత భూమి మీదకి వెళ్ళి మనుషులను చెడిపేస్తున్నాడని, మనుషులు పాపపు ఇష్టములో పాపానికి బానిసలైపోయారని, వాళ్ళు బానిసత్వం నుండి విముక్తి చేయాలంటే ఒక మనిషి వెళ్ళాలంటే నేను వెళ్ళను బాబు, నా వల్ల కాదు నాయనో. మనుషులు కపటోపాయులు, గరుడు గట్టిపోయిన మనస్తత్తులు, మూర్ఖులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, రకరకాల ప్రజలు ఉన్నారు. మేము వెళ్ళమని అందరూ నమస్కారం పెట్టేశారు. అయితే అప్పటికే పరలోకంలో అద్భుతమైన ఆరాధన ఉంది, మంచి స్వరం ఉన్నది.
మంచి గాన ప్రతి గానములతో దేవాది దేవుడు స్తుతిస్తున్నారు. ఆ స్వరము చక్కని రీతిలో అక్కడ ప్రకటించబడుతుంటే ఈ వెలుగుదూత అన్నవాడు వస్తూ గిల్లొచ్చాడు. ఒకరు ఆ స్వరాన్ని అట్టుకొని భూమి మీద పట్టుకొచ్చాడు. ఆడు వచ్చిన పని ఆడు చేస్తున్నాడు. ఈ లోపల ఈ పాపి ఈడు అలా వదిలేస్తే ఈడు ఏం చేస్తాడంటే, ఈ దుష్టుడైనటువంటి అపవాది, ఈ కెరూబు, ఈ ప్రధాన దూత, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాడో చెడిపేస్తాడో. ఇంకెవ్వరు కూడా నాకంటూ ఒక వ్యక్తి కూడా కనబడరు. అసలు నేనే ఈ సృష్టి అంతా చేసిన అనే సంగతి మనుషులకు అర్థమవ్వదు. కనుక నేను ఇక్కడ ఉండిపోతే పని అవ్వదు. కనుక నేనేం చేయాలా, ఖచ్చితంగా భూమి మీదకి ఒక మనిషిని పంపించాలి. ఆయన స్వరమే వరమై భూమి మీదకి మధ్యాకాశంలోకి వచ్చిందంట. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంటున్న సమయంలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చేసాడంట. ఎవరు? యెహోవా దేవుడు. ఆయన కాలు మోపడానికి కూడా స్థలం లేదు. అప్పుడు ఆ గాఢాంధకారం తీసుకొచ్చినటువంటి లూసిఫర్ను పక్కన పెట్టి ప్రభు మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని ఆయన కొరకు ఏం చేశాడు? మనల్ని అందరినీ సృష్టించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సృష్టించుకున్నటువంటి దేవాది దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? పరిశుద్ధులుగా మార్చాలనుకున్నాడు. ఈయన మారకంలే. పవిత్రులుగా మార్చాలనుకున్నారు, మారకంలే. వ్యభిచారులు మార్చాలనుకున్నాడు, మారకంలే. బాధల ద్వారా మారటంలే, సువార్త ద్వారా మారటంలే. ఆఖరికి ఏం చేయాలనుకున్నాడు? వీరి కొరకు అసలు వీరి బ్రతికెలా మారుతుంది అంటే నేను కొన్ని అద్భుతాలు చేయాలనుకున్నాడు. 12 సంవత్సరాల వరకు ఇంటిలోనే ఉన్నాడు. మందిరపు అనుభవంలో ఎదిగాడు. 12 నుండి 30వ సంవత్సరం వరకు ఇంట్లో గెలిచాడు. సండే స్కూల్ పిల్లలు 12 సంవత్సరాలు వచ్చే వరకు సండే స్కూల్లో ఉండాలి. 12 తర్వాత మందిరంలోకి రావాలి. మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రులు చెప్పిన మాట ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత దేవుని యొక్క చిత్తానుసారం మీరు ముందుకి నడవాలి. యేసు ప్రభువే దానికి మనకి మాదిరి. ఆయనే గొప్ప మనకి పాదిరి. యేసు లాంటి పాదిరులు భూమి మీద ఎవరు లేరు. ఉన్నారు అనుకుంటే అది భ్రమ. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. ఈ సృష్టిలో మొట్టమొదటిగా ఆయన చీకటిని మాఫీ చేయాలనుకున్నాడు. చీకటిని వెలుగును వేరుపరచాలనుకున్నాడు. ఆల్రెడీ ఏ దేవాది దేవుడు భూమి మీద ఆకాశము నుండి మధ్య ఆకాశముకు వచ్చేటప్పటికే అగాధం ఉంది. అగాధం ఎక్కడ ఉందంటే భూమి కిందన ఉంది. భూమి కిందన నీరు ఉంది. నీరు కింద భూమి ఉంది. భూమి కింద మరలా అగాధం ఉంది. మీకు అర్థమవుతుందా? భూమి ఎన్ని పొరలు? సైన్స్లోకి వెళ్తే మరలా నేను బయటకు రాలేనని సైన్స్ గురించి కూడా నేను చెప్తాను. సాంఘిక శాస్త్రం గురించి చెప్తాను. భౌతిక శాస్త్రం గురించి చెప్తాను. అంతే గణిత శాస్త్రం గురించి చెప్తాను. అన్నీ నేర్చుకున్నాను కాబట్టి చెప్పగలుగుతుంటాను. కానీ అవి చెప్పడానికి ఇక్కడ నాకు ఈ బలిపేట వేయబడలేదు. అది నా సమయం కూడా కాదు. నేను సబ్జెక్టులోకి వస్తున్నాను. ప్రియుల జాగ్రత్తగా వినండి. అతనికి దేవుడు అగాధములోనికి ఈ దేవుని బిడ్డలైనటువంటి బిడ్డలందరూ కూడా వెళ్ళిపోతారని ఆడి రాజ్యంలోనికి సాతాను ఆడి రాజ్యం దినదినము అభివృద్ధి పరచబడుతుందని, నేను అసలు నా రాజ్యం యొక్క ఉద్దేశం ఏంటో తెలియపరచాలని యేసు ప్రభు వారిని మనకి అద్వితీయ కుమారుడిగా భూమి మీదకి పంపించాడు. సృష్టి యొక్క క్రమములో దేవాది దేవుడు వచ్చేసాడు. వచ్చినటువంటి ఆయన సృష్టి అంతటిని, అందుకే చూడండి, యేసు ప్రభు వారు ఏదోను వనమును సృష్టించి ఏదోను వనము మధ్యలో ఒక చెట్టును పెట్టాడు. అది యేసు ప్రభు వారు ఏదోను వనము వేయకముందు, ఏదోను వనానికి ఒక ప్రణాళిక వేయకముందే మంచి చెడ్డలను మంచి జీవవృక్ష ఫలాలని సృష్టించబడక ముందే మంచి చెడ్డలను వివరించే చెట్టు ఉందంట. అందులో చరిత్ర చెప్తున్న విషయం. అయితే పిల్లరా, ఆ మంచి చెడ్డలని మొలిపించే చెట్టు పెట్టినాడు ఎవడంటే ఆ ప్రధాన దూత. మొట్టమొదటిగా దాన్ని మొలిపించాడు. అంటే ఆ చెట్టు జోలికి వెళ్తే ఆ చెట్టులోనే ఉంటూ, ఆ చెట్టు దగ్గర ఉంటూ, ఆ చెట్టులోనికి ఏదో విధంగా, ఆ చెట్టు జోలికి వెళ్ళినోడికి ఏదో విధంగా వెళ్ళిపోతాడు మనిషి మీద. దేవుడి స్తోత్రం చెప్పండి. అయితే వీడికి అప్పటికి యానామిల్ వరల్డ్లో ఈ చాలా అద్భుతమైనటువంటి అందగత్తి అంట పాము. ఈ అందగత్తి అయినటువంటి పాము కాలుతో బాగలేదంట. జీవరాశులు అన్నిట్లో అందగత్తిగా మార్చాడంట. దాన్ని చూసినోడు ఎలాంటి దాంతో మాట్లాడకుండా ఉన్నాడంట. అలాంటి అందగత్తిగా చేస్తే ఆ అందాన్నంతా కూడా పీకేయడానికి కారణము ఈ తోసివేయబడినటువంటి ప్రధాన లూసిఫర్ అనేవాడే. వాడే ఏం చేశాడో తెలుసా? స్త్రీను దేవుడు చేతులతో చేసినటువంటి ఎముకను మోసగించి ఏం చేశాడు?
పాపాన్ని భూమి మీదకి పట్టుకొచ్చుడు ద్వారా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వెంటనే ఏమొచ్చేసింది లోకంలోకి? చెప్పండి ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం నుండి వచ్చే జీవితం మరణము. దేవుడు ఇవ్వలేదు, తెచ్చుకున్నది ఏమో. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి పనిలో మన నమ్మకం ఉంటే జీవితం ఏమిస్తాడు దేవుడు? మాట్లాడలేదు. దేవుడు నాకు ఇచ్చాడండి అవకాశం. నిన్న ఉదయం ఈ టయానికి నేను అనకాపల్లి భీముడి గుమ్మంలో 15 మంది సేవకుల మధ్యలో వాక్యం బోధిస్తున్నాను. ఇదే బోధిస్తున్నాను. ఏమని బోధిస్తున్నానంటే, అసలు సృష్టిలో మొట్టమొదటగా పాపం ఉందా? పాపం రాకముందు దేవుడు ఉన్నాడా? దేవుడి కంటే ముందు పాపం ఉందా భూమి మీద అని నేను అడిగినప్పుడు చాలా మంది దైవజనులు రకరకాల మీకులాగే చెప్పారు. కానీ వాక్యంలో ఉన్నది వారికి చెప్పడం జరిగింది. దేవుడిగా నేను అంటున్నాను, వాక్యం నిరార్థకము. వాక్యం దాన్ని కలిపేసి సరిపోయడానికి వీలు ఎవరికి లేదు. వాక్యాన్ని బోధిస్తే మాత్రమే అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యములు దాటి మనం నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, మీకు అర్థం కాదు. వాక్యము దాటి నేను వెళ్తే మీకు అర్థం కాదు. కనుక వాక్యములోనే నేను నిలబడుతున్నాను. వాక్యములో 2వ మాటలో ఆయన అడుగుతున్నాడు, ఏమన్నాడు? రాత్రి వేళ. ఏమన్నాడు? రాత్రి గురుడు ఎంతకాలం అయింది? ఎంతకాలం అయింది అసలు? అప్పటికి ఎంతకాలం బట్టి ఈ మాట రాసిన వారెవరు? రాసినటువంటి సమయం ఏంటి? సందర్భం ఏంటి? ఈ రోజున ఓయ్ ప్రభాయ్, మనం ఎప్పుడు కూడా ఇంతకాలం వరకు ఇంత సమయం వరకు ఏం చేశావు నువ్వు బయటికి వెళ్ళాను అడుగుతామా? టైం దాటి వచ్చినాన్ని అడగకపోవడం వాడు ఇష్టం. వాడు రేపు ఇంకా టైం దాటి వస్తాడు. ఆ తర్వాత 3 రోజులు కనపడకుండా పోతాడు. నువ్వు అడిగే అవకాశం లేదు. మొదటి రోజే తేడా వస్తే ఏం చేయాలా? ఇక అడుగుతున్నాడు ఇక్కడ దైవజనుడు, ఎంత వేళ అయింది? ఈ రాత్రికాలం ఎంత వేళ అయింది? ఈ రోజున మనం చాలాసార్లు ఎంతకాలంలో, అందుకే చాలా రాత్రి అయిన తర్వాత పండు పులుచు కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థం. కరుణాకు బాగా కూర్చోండి. మాట వేసి గుడ్ బాయ్ నవ్వు. మీకు ఎవరినైనా సరే బాగోలేని వ్యక్తి ఇలా ఉసూరు కోడి మెల్ల వేసినట్టు ఆలేసేసి బొగ్గ కింద ఇలా చెయ్యేసుకుని ఎలా కూర్చున్నారు అనుకో, వాళ్ళతో ఒకసారి చూసినప్పుడు అని ఏదో ఆలోచన ఉన్న వాళ్ళు వచ్చేస్తారు నీ ఆలోచనలో. దేవుడి స్తోత్రం. ఎప్పుడు దిగులుగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఏదో ఆలోచన వచ్చేస్తుంటుంది. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, ఈ రోజున ఎంత వేళ అయినది అసలు ఆ రాత్రి అనే ఆ అంశం గురించే నేను మాట్లాడుతున్నాను. రాత్రి నువ్వేం చేస్తున్నావు? రాత్రులు చేసే పనులేంటి? రాత్రి వేళ మనం చేసిన పనులేంటి? మనకి దేవుడు ఒక కావలి వాడిని ఏర్పాటు చేశాడు. ఒక పాస్టర్ గారిని చంపాలనుకున్నాడట. నాలాంటి ఒక పాస్టర్ గారు. నేను ఎప్పుడు కూడా సూటు బూటు వైట్ డ్రెస్ సఫారీ లేకపోతే రకరకాలుగా వేస్తుంటాను కాబట్టి ఆ పాస్టర్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాను. వింటున్నారు అందరూ? నా వైపు చూడండి అందరు. ఓకే గుడ్. పాస్టర్ గారు చాలా పచ్చగా కనబడుతున్నాడంట. పాస్టర్ గారి ఇంటికి ఎప్పటి నుంచో ఒక దొంగోడు కన్నం వేద్దామని ప్లాన్ వేసాడు. ఏం చేశాడు? ప్లాన్ వేసాడు. ప్లాన్ వేస్తే ఈ పాస్టర్ గారు ఏదో డమ్మాబూస్ పాస్టర్ గారు ఏమో అనుకుని ఉంటాడు. ఈలోక బతుకుదెరు కోసం వచ్చేసాడేమో బైబిల్ అనుకుని ఉంటున్నాడు ఆ దొంగోడు. అయితే ఈ పాస్టర్ గారు, ఒకవేళ మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి దొంగతనం చేస్తే మా ఇంట్లో గుడ్డముక్కలు తప్ప, మీకు చెప్తున్నాను డైరెక్ట్గా, గుడ్డముక్కలు తప్ప గేలములు తప్ప గేలం వైరు తప్ప ఏమీ దొరకవు. మీ ఇష్టం. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి దొంగతనం చేసుకోవచ్చు. మా ఇంట్లో తలుపు తీసేసి మొట్టమొదటి గేటు దగ్గరే పడుకుంటాను. నేను ఇంటికి యజమాని నేను కాబట్టి ఇలా ద్వారం తీసినంటే నేనే ఉంటాను గేటు దగ్గర. నన్ను మీ ఇష్టం. ఓకే అంటే చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్యకాలం ఇలాగ బాధ చేస్తున్నాను. అంటే నా దగ్గర దొరికిన ఏమి ఉండదు. ఎప్పుడైనా ఒక ఏళ్ళు ఉంటే 100 పెట్రోల్ కొరిసికి అది నా బైబిల్లో ఉంటుంది. బైబిల్ కాబట్టి బయట పెట్టుకో. దేవుడి స్తోత్రం. వినండి, ఆ పాస్టర్ గారి ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. వింటున్నా? వేసేసావు అప్పుడే. ఓకే పర్లే. అది చూడకండి, మళ్ళీ మరి లేచిపోతారు. నా ఇంటికి చూడండి. అయితే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. వెళ్ళాడు. మొట్టమొదటి దొంగతనం చేయడానికంట ఆడి గుద్దలో గోసుకుంటూ ఒకటే ఎట్టుకుని ఒంటి నిండా ఆయిల్ రాసుకున్నాడంట. అట్టుకుంటే జారిపోవాలని. నల్లగా ముఖానికి నల్లటి మసిబుగ్గు రాసుకున్నాడంట. అంటే పోలికలు కనబడకూడదని ఎవడు అనుకుంటారని వెళ్ళాడంట.
వెళ్ళి నెమ్మదిగా వెళ్తున్నాడంట. గోడ దూకిన వెంటనే ఆకాశం అంతా, ఇంచుమించు ఆకాశం అంత హైట్లో ఒక తెల్లటి వస్త్రాలు వేసుకుని తల మీద మంచి కిరీటం తీరుతుందంట. చేతితో పెద్ద కత్తెట్టుకుని ఉన్నాడంట ఇంటి ముందు. పాస్టర్ గారు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో వాక్యం చెప్తున్నాడంట మీటింగ్లో. ఇంటి దగ్గర ఎవరున్నారు? సెక్యూరిటీ ఉన్నాడు. ఈ సెక్యూరిటీని చూసి ఈడు నోటోడు కొట్టుకొని ఎలాగ దూకాడో మళ్ళీ వెనక దూకేసి పారిపోయాడంట. రెండో రోజు వెళ్ళాడంట. రెండో రోజు కూడా తిరుగుతున్నాడంట ఇంటి చుట్టూను. అలాంటి వ్యక్తే తెల్లటి వస్త్రాలు వేసుకుని దిగదిగా మలిసిపోయి ఒక కిరీటం ఉందంట తల మీద, చేతితో కట్టు పట్టుకుని తిరుగుతున్నాడంట. అమ్మ బాబు ఎందుకు మళ్ళీ వెళ్ళిపోయాడు. మూడో రోజు వెళ్ళాడంట. మూడో రోజు అయితే ఇంటి వెనకాల తిరుగుతున్నాడంట. ఇంటి వెనకాల మొత్తం రౌండ్ అంతా తిరుగుతున్నాడంట. ఆ ప్రాంగణం ఎంత అయితే ఉందో ప్రాంగణం చుట్టూ తిరుగుతున్నాడంట. అప్పుడు నాలుగో రోజు గెటప్ మార్చేసి మామూలుగా పాస్టర్ గారి దగ్గరికి, అయ్యగారు మీరు ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటారో మిమ్మల్ని కలాలనుకుంటున్నాను, ఒకసారి మీ దగ్గర రావాలనుకుంటున్నాను అన్నాడు. అంటే దొంగోడు. ఓకే రావయ్యా బాబు. అయితే వెళ్ళాడంట. వెళ్ళి వెళ్తుండగా, అయ్యగారు నాకు ఒక సత్యం చెప్పండి. మీరు చూస్తే రోజు వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తున్నారు, రోజు సైకిల్ మీద వెళ్తున్నారు, చాలా చక్కని ఎక్కడెక్కడో పెద్ద పెద్ద బోధలు చేస్తారు, మీ గురించి ప్రాంతం అంతా అట్టడిపోతుంది, బోల్డ్ డబ్బు మీ ఇంట్లో ఉంటుంటుంది, బోల్డ్ బంగారం దొరుకుతుంది, నా అప్పులన్నీ తీరిపోతాయి అని నేను నా 3 రోజులు బట్టి దొంగతనానికి వచ్చాను. నీవేమో సైకిల్ మీద వెళ్తున్నావు, ఆ ఎన్ని వేల రూపాయలు పెట్టుంటావా ఇంటి దగ్గర సెక్యూరిటీని, అసలు ఎంత తీసుకుంటున్నాడేంటి ఆయన అని అడుగుతున్నాడంట. అడుగుతుంటే రాబాయ్ ఆయన, నేను ఈ లోకంలో ఎంత డబ్బు ఇచ్చినా కూడా రారా, ఈ లోకంలోంచి వచ్చేవాడు సెక్యూరిటీ, సీఎం వెనకాల సెక్యూరిటీ ఎన్ని కార్లు అండి దానియాల్ గారు? ఇంచుమించు ఒక 20-30 కార్లు ఉంటాయేమో సీఎం వెనకాల. బ్లాక్ సూట్లు వేసుకుని గండ కట్టుకుని ఒక గన్నమేనో, మన అనిల్ కుమార్ వెనకాల గన్నమేనో సెక్యూరిటీ నా స్నేహితుడు ఈ మధ్యకాలంలో, ఆడికంట 25,000 అంట ఒక పూటకి. ఒక పూటకి ఎన్ని వేలంట ఆయనకి? 25,000 అంట. ఆ పూట టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అయితే భోజనం, ఆయన ఖర్చులన్నీ తీసుకోగా 25,000 ఇస్తారంట. అలాగైతే వీటికి ప్రతిరోజు 3 రోజులకి ఎన్ని వేలో ఎన్ని కోట్లు ఇచ్చుంటాడు ఈ పాస్టర్ గారు అనుకుని ఈయన అడుగుతుందంటే, అలా కాదబ్బాయ్, ఈ మాట ఎప్పుడైతే ఈయన ఈ లోక సంబంధం అయితే దేవాది దేవుడే పరలోకములో చాలా మంది దేవదూతలు ఉన్నారో అందులో ఏ కెరూబుని పంపించాడో నాకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నా ఇంటి దగ్గర నీ దేవదూతల కాపలా ఉంచు ప్రభువా, నేను ప్రార్థన చేసి వెళ్తాను, అందుకే నా ఇంటి దగ్గర ఉన్నది ఎవరో తెలుసు, ఒక దేవదూత. అలాంటి కొన్ని కోట్ల దేవదూతల పరలోకాలు ఉన్నాయి. ఒకనొక రోజు నేను చచ్చిపోతే అక్కడికి వెళ్తాను, దేవునికి స్తోత్రం చెప్పాలి. కనుక పిల్లరా, అలాగా ఈ రోజున దైవజనుడు ఇంటి దగ్గర, బతుకు తెరువు కోసం వచ్చిన దైవజనుడు ఇంటి దగ్గర అయితే ఉంటాడా అలాంటి దేవదూత? దేవుని కొరకు రోషము కలిగి, పౌరుషం కలిగి, ఆయన జీవితాంతరం కూడా ఎక్కడా కూడా లోకం వైపు కానీ పాపం వైపు కానీ వంగకుండా దేవుని కొరకు నిలబడి చక్కని సేవ చేస్తున్న దైవజనుడు కనుక దేవుని దూతను పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దేవుని దూత ఆయన ఇంటి ముందు ఉన్నదంటే ఇంట్లో ఏముంటది? దేవుడు ఉంటాడు. చెప్పలేదు ఎవరుంటారు? ఇంటి ముందు దేవుడు ఉంటే సెక్యూరిటీ, ఇంట్లో ఎవరుంటారు? ఇంకా దొంగడు ఎలా వెళ్తాడు ఇంట్లోకి? వెళ్ళాడుగా. అలాగే రాత్రి ఎంత చెప్పండి, వేళ అయినది. ఈరోజు నేను అంటున్నాను, మీరు పడుకుంటున్న సమయం ఎంత, మీరు లెగుస్తున్న సమయం ఎంత? ఏం బాబు చర్చికి రాలేదంటే సాలిరాజు గారు ఒక ఆయన అంటున్నాడు, ఆదివారమే కొంచెం సమయం దొరుకుతుందండి, కొంచెం బొగ్గలు పైకి రావాలి కదండి, సోమవారం బ్యూటిఫుల్గా కనపడాలి కదా, ఒక మోతాదు ఎక్కువ పడుకుంటామండి, శనివారం రాత్రి కూడా నాన్ వెజ్ తెచ్చుకుని తింటామండి, అందుకే మెలకు రాదండి. అంటే ఏదేమైనా కూడా మరి తెల్లవారు లేచి ప్రార్థన చేయాలి కానీ మా జీవితంలో అలాంటివి ఏమి లేవండి. ప్రార్థనలు అయ్యి మీరు చేస్తారు కదండి చాలు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి, పాస్టర్ గారి కుటుంబానికి, పాస్టర్ గారి బిడ్డలకు అది నీకెలా వస్తుంది? నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు చేయకుండా పడుకుంటే నీ దగ్గరికి దేవుడి కార్యాలు ఎలా వస్తాయి? నేను అంటున్నాను ఖచ్చితంగా 3వ వాక్యంలోకి వెళ్తున్నాను. రాత్రి గురించి మనం ఆలోచించాలా, మన జీవన శైలిలో మన ఆయుష్ గురించి కూడా ఆలోచించాలా.
మనం బతుకుతున్నాం కానీ మన బ్రతుకు ఎలా ఉందంట చెప్పండి. గాలి ఎత్తే రాలిపోతుందంట, గాలి ఎత్తే వాడిపోతుందంట. కూటి మీద చెప్పండి పొంగు లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. కాబట్టి ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు వాడిపోతుంది, ఎప్పుడు ఎగిరిపోతుంది ఎవరికి తెలియదు. కనుక ఈ బ్రతుకుని పెట్టిన దేవునితో రోజు కూడా ఎలా ఉండాలంట, కనెక్టింగ్ కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునితో కనెక్ట్ అవ్వాలి. పర్లేదు బయటే ఉన్నారు మీ టెన్షన్ పడకండి. దేవుని స్తోత్రం. ఆ దేవునితో కనెక్ట్ అవుతే దేవుని కాపుదల మన ఇంటికి, మన ఇంట్లో ఉన్న వారికి కూడా ఇస్తాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. 3వ వాక్య భాగంలోకి వెళ్తున్నాం, చదవండి. ఇక్కడ వాక్యం చదివించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకుంటలేదు, కానీ నేను ఆల్రెడీ 35 నిమిషాలు అయిపోయింది నా టైం. దేవుని స్తోత్రం చెప్పండి. 45 నిమిషాలు మించి మాట్లాడను, నేను వాగ్దానం చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఇష్టం. ఓకే, 45 నిమిషాలు మించి మాట్లాడను. 35 నిమిషాలు ఆల్రెడీ అయిపోయింది. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి నేను ఆ చదువుతున్న వాక్యము సమూయేలు గ్రంథమును ఇంటికి వెళ్ళి మరలా మీరు చదవండి. అక్కడ ఉన్నటువంటి విషయం సారాంశం చెప్తాను మీకు. నేనైతే ఈరోజు ఏ సిప్పు రాసుకోలేదు, దేవుని నడిపింపుకి అప్పగించుకున్నాను. ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని నడిపింపు మనం లోబడితే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా. నేను నిన్న ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళే ముందు ఇంకో పాస్టర్ గారు సిద్ధపడి వచ్చేసాడు. బైబిల్లో ఇంత పొడుగు పేపర్ రాసేసుకొని తిరిగేస్తున్నాడు అక్కడ. ఆయనకి ఇవ్వలేదు. ఈ సమయంలో డేవిడ్ కృపానంద్ వచ్చి 20 నిమిషాలు వాక్యం చెప్తున్నాడు. అందులో గబాల్ సీట్ తీసి లోనేటేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అమ్మో బాబోయ్, ఇలాంటి వాడికి ఇప్పుడు ఒగ్గిలా లేడు, మొత్తం ఇంత రాసుకొచ్చేసాడు. అదేమో ఆ ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు అయిపోద్ది పేదల. ఈయన కాదు ఇప్పుడు మొదలెడితే 2 3 మమ్మల్ని అని అర్థమైపోద్ది ఆయనకి, ఇచ్చేవాడికి, నడిపించేవాడికి. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, ఇక్కడ నాబోతు చెప్పండి, నాబోతా నాబాలా? నాబాలు అనేవాడు ఉన్నాడు. ఆయనకు ఒక భార్య ఉంది, ఒకరితేనండి భార్య. దేవుని స్తోత్రం. అదేంటంటే ఒకరు ఏదైనా ఉంటారంటే ఈ మధ్య కాలంలో ఉన్నారులేండి, యాడింగ్స్ చాలా మంది వస్తుందా, అవి మన పని కాదు. వాళ్ళ గురించి మాట్లాడే పని కూడా మనది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని ప్రభావం తర్వాత ఉంటుంది. అయితే ప్రియులారా, ఈ నాబాల్ అనేవాడు ఎలాంటి అంటే మొరటి వాడు. చెప్పండి, ఎలాంటోడు? మొరటోడు, మొండోడు, గరుడు పెట్టిపోయిన మనసు వాడిది. ఎవడు చెప్పినా ఆడు అనుకున్నదే జరుగుతుంది. కొన్నిసార్లు ఎవరి మాటకి వినడో, ఎవరికి లొంగడం. అయితే ఈ నాబాల్ అనేవాడు మీద ఒక రాజుకి కోపం వచ్చింది. ఎవరి కోపం వచ్చింది? ఎవరి కోపం వచ్చింది? రాజు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మాట కూలిపోయినప్పుడు రాజు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలా? సారీ అని చెప్పాలి. చెప్పాలి కదా? ఏమండి ఆశీర్వాదం గారు, మెర్సీ మీద కలబడ్డావు, మాట వచ్చింది. అమ్మా నాకంటే పెద్దదాని తల్లి, లేకపోతే సారీ పిండి అని ఆ అమ్మ చెప్పేసి ఇంకే గొడవ లేదు. అలా కాకుండా అని కొన్నిసార్లు వాళ్ళ కాళ్ళు వాళ్ళే తొక్కేసుకుంటారు. దేవుని స్తోత్రం. కోపంలో, దేంట్లో? కోపంలో నీ కాళ్ళు తొక్కేసుకుంటే ఏమవుతావు? పడిపోతావు ముందుకే. హల్లెలూయా. అవునా? అంతేనా? కనుక పడిపోకుండా మొండుగా నిలబడిపోయాడు. ఈ లోపల రాజు పాపం వచ్చేస్తున్నాడు, రథాల మీద వచ్చేస్తున్నాడు. ఆడి పని అయిపోయింది, ఆ రోజుతో సరే చాప్టర్ క్లోజ్ అనుకుని ఎంతో మందిని రాజు పాపం వస్తే అది మరిచేశాడు. రాజు కూడా వచ్చేస్తున్నాడు, దావీదు ఎగరేసుకుని వచ్చేస్తాడంటే ఆ లావుడి ఓరు బాబోయ్ ఆడి గురించి తెలుసు కాబట్టి ఈడు మూనార్కుడు, ఈడు దరిద్ర కొట్టాడు, ఈడు మంచోడు కాదు, ఈడు దరిద్ర కట్టిపోయిన మనస్తత్వం, ఈడు మొండోడు, ఆడి పేరులోనే మోటోడు అని ఉంది. ఈడు బాబోయ్ ఈయన ఎలాగన్నా ఏం చేస్తాడో, ఆడు ఎలా చూడంటే అవి నా ఇంట్లో ఉంటే నాకు ఒక పేరు ఉంటుంది, ఆడు యజమానుడు కాబట్టి ఆడి పోషించకపోయినా తేకపోయినా ఎలా చూడంటే అవి నా ఇంట్లో ఉంటే చాలు నాకు పేరు ఉంటుంది కాబట్టి ఆని చంపితే నాకేం వస్తుంది. ఆగా రాజును ఆడిని చంపకుండా ఆయన ఏం చేయకుండా నేను వెళ్ళిపోతాను బాబు ఆయన దగ్గర, ఆ రాజు దగ్గర వరపడతానని వెళ్ళిపోయి, అయ్యా రాజా 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 దయచేసి నా భర్తను క్షమించిన ఆయన నీ పాదాల మీద, రాజుగారి పాదాల మీద పడిపోతుందంట. భర్తను చంపేయడానికి వచ్చినటువంటి భార్య, భర్తను చంపేయడానికి వచ్చినటువంటి రాజు యొక్క పాదాల మీద భార్య వెళ్ళి పడిపోతే రాజు ఆలోచన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంటిని ఓడబీకి ఈదులో పందిరేయాలన్నా చెప్పండి, మీరు మాట్లాడతలేదు. ఇంటిని సుందరమైనటువంటి మందిరంగా మార్చాలన్నా అనంటే అంటున్నారు, మనసులో అంటున్నారు, పైకి చెప్పంటారా? ఆడదే. ఎవడిది? ఆడిదే అనండి. ఆడుదే అనంటారా? ఆడదు కాదు. ఆడవాళ్ళు అందరూ అలా చేయరు, ఆడిదైతేనే చేస్తారు. హల్లెలూయా. ఈవిడెవరో ఆడిదే, ఎవరో నాబాలుది. నాబాలు భార్య భర్త మేలు కోరి ఏం చేస్తుంది? ఒరే, నువ్వు చేసిన వాటికే నేను వెళ్ళి క్షమాపణ చెప్తాను, నువ్వు ఆగరా బాబు, భయపడకు, దిగులు పడకు, బాగానే ఎదిరించేసావు, బాగానే మాటకు మాట సమాధానం చెప్పేసావు, అది చంపేసిలా ఉన్నాడా? దేవుడికి స్తోత్రం చెప్పండి. చిన్నోడు కానుక ఇచ్చాడంట, పెద్దోడు కోపం వచ్చేసిందంట. ఎక్కడి నుంచి? బైబిల్ ఆదిలోకి చివరి వరకు చూసుకోండి. ఎక్కడ చూసినా చిన్నోడు హైలైట్ అయ్యాడు బైబిల్ మొత్తానికి. ఏబేలు కానుక ఎవరికే ఇష్టం లేదు? ఏబేలు కానుక కూడా ఎవరికి ఇష్టం లేదు? యాకోబు దీవించబడ్డ ఎవరికి ఇష్టం లేదు? అర్థమవుతుందా మీకు? ఎక్కడ చూసినా అక్కడేమో ఎవరు? ఇస్మాయేలుడు పెద్దోడనండి. ఇస్సాకు దీవించబడ్డాడు, చూడలేకపోయారు. ఇస్మాయేల్ ఇంట్లోంచి పంపించేశారు. ఇలా కొన్ని చాలా పరిస్థితులు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఎక్కడ చూసినా దేవుని ఏర్పాటు ఏమో చిన్న బిడ్డల మీద, ఆ సాతాను యొక్క ఏర్పాటు, సాతాను యొక్క అధికారము, లోకం, పాపము, లేకపోతే లోకానుసరమైన పనిపాట్లన్నీ కూడా వారసుల మీద ఏర్పాటు చేసినప్పుడు దేవాది దేవుడు అయినప్పటికీ కనికరించాడు, అయినప్పటికీ కరుణ చూపాడు, అయినప్పటికీ ఏం చేశాడు? ఆయన పని ఆయన జరిగించుకోవడం మానలేదు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. నేను అంటున్నాను ప్రియుల, జాగ్రత్త వినండి. మన ఆయుష్ ఎంతో మనకి చెప్పండి. నా ఇంటి చూస్తున్నారా దీనమ్మ గారు? మన ఆయుష్ ఎంతో మనకి? కోడి ఆయుష్ ఎంతో మనకి? కుక్క ఆయుష్ ఎంతో మనకి? మేక ఆయుష్ ఎంతో మనకి తెలీదనండి? ఓ బాబు, అది రాదా మీకు? ఓ చెప్పండి అమ్మా, ఓ నోరు ఇవ్వండమ్మా. ఓ బాబు, మీరన్నా చెప్పండి, వాళ్ళకి రాదట. తెలియదు అనండి, అంతే చాలు. కోడి ఆయుష్ మనకి, కుక్క ఆయుష్ మనకి, మేక ఆయుష్ మనకి, ఆవు ఆయుష్ మనకి, గేదె ఆయుష్ మనకి తెలీదు. మన ఆయుషే మనకి తెలీదు. దేనికన్నా గ్యారంటీ ఉందంట. వస్తువులకి గ్యారంటీ అంటాడు, వారంటీ అంటాడు. అది మొత్తం ఏమి పనిచేయదు. సంవత్సరం నీకు డోకా లేదన్నాడు, 3 నెలల్లో రిపేర్ వచ్చేసింది. 4 సార్లు అట్టుకెళ్ళి మెకానిక్ చేసుకొచ్చాడు ఆ ఫ్యాన్ని. ఉత్తుదే ఆటికే లేవు గ్యారంటీలు, వారంటీలు. కానీ దేవుడు మనకు ఒక గ్యారంటీ ఇచ్చాడు. దేవుడు ఒక గ్యారంటీ ఇచ్చాడు. ఏంటో తెలిసి ఈరోజు సండే స్కూల్ పిల్లలకి చెప్పాను. సండే స్కూల్ పిల్లలకి అద్భుతమైన వాక్యం చెప్పాను. యెషయా 41వ అధ్యాయము ఎంతమ్మా రెఫరెన్స్ డాడీ చెప్పాలి. ఎలా మర్చిపోయారు, మూసేసారు. ఇంకా ఒక గంట అయింది వీళ్ళకి సండే స్కూల్లో చెప్పి. యెషయా 41వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఏమిటంటే అక్కడ 13వ చరణం చదవండి ఒకసారి. ఏముంది అక్కడ? నీ దేవుడునైనా యెహోవానగు నేను భయపడకు, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. దేవుడి స్తోత్రం చెప్పండి. 43 నిమిషాలు అయిపోయి ఇంకా 2 నిమిషాలే ఉంది నా ముందు. నీ చెయ్య నా దేవుడు పట్టుకుంటే నువ్వు క్షేమంగా ఉంటావా? దేవుని చెయ్య నువ్వు పట్టుకుంటే క్షేమంగా ఉంటావా? త్వరగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు అంటే నా సై పట్టుకుంటే నేను క్షేమంగా ఉంటానన్న వాళ్ళు సంపద కూడా దేవుడు స్తోత్రం చెప్పండి. లేదంటే మా బాబు చెయ్యి నేను పట్టుకుంటే నీ రోజు స్థాయికి వచ్చానన్న వాళ్ళు దేవుడి స్తోత్రం చెప్పండి. ఒక్కలుంటే వచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఖచ్చితంగా దేవుడు అనండి. ఇలా మీ కుడి చేయి పైకి ఎత్తండి, మోకాల మీదకి రండి, మీ కుడి చేయి ఇలా పైకి ఎత్తండి, ఎడం చేయి మీ గుడ్ల మీద పెట్టుకోండి. నీ చేతితో నన్ను పట్టుకోయేసే ఒక పళ్ళ వేసాను పాడుకొని మన వాక్యం ముగించుకుందాం. నీ చేతితో నన్ను వెంబడించండి. మీకు అందరికి మరి చాలా నాకంటే అద్భుతమైన స్వరాలు. నేను ఏదో సింగర్ వాయిస్తో పాడుతున్నాను, కనీసం నన్ను ఫాలో అవ్వండి చాలు. మీ అందరూ మంచి సింగర్లు నాకు తెలుసు, కానీ ఒక క్రమం ఉంది కదా. అడ్డిదిడ్డంగా పాడకూడదు, ఎలా పడితే అలా పాడకూడదు. అద్భుతమైన మనసారా నిజంగా అనుభవిస్తూ పాడదాం దయచేసి. ప్రతి